నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మంచిది. మొట్టమొదటి వర్తమానంలో మనం వింటే వచ్చినాం ఎలాగో ఆరాధించాలో. రెండవ వర్తమానం మేము అనుకోలేదు, అనుకోకుండానే అన్నా ఇటు రాగానే వాడు కనబడ్డాడు. ఆయన మా మధ్యలో ఒక దాన్ని ఏమంటారంటే ఒక గజస్తంభం లాంటివాడు అనమాట మాకు అన్న. ఇటు కూర్చోడు, వచ్చినా పోతున్నా వస్తా ఉన్నా ఏంది యో అనగానే ఎట్టటి భయమని పోవాలి. అది లేదంటే అర్థమైందా? అయితే బల్ల వర్తమానానికి వస్తాం. ఇలా ప్రభు బల్లాలోనికి మనం ప్రవేశించాలి. బల్లలో ప్రవేశించే ముందు ఏ విధంగా మనం ఉన్నాం, ఏ విధమైనటువంటి తీర్మానం కలిగి ఉన్నాం, ఏ విధమైనటువంటి దేవుని చేత హెచ్చరించబడ్డాం, ఏ విధంగా దేవునిలో మనం ఉన్నామో కొన్ని మాటలే మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకుడు జీవన్ కొన్ని నిమిషాలు మనకు దైవ వర్తమానాన్ని అందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇంతవరకు ఆయన సహాయపడుతూ వచ్చినాడు పాటల్లోనూ ఆరాధన వర్తమానంలోనూ మరి రెండవ వర్తమానంలోనూ. అయితే ఇప్పుడు మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంలోనికి వెళ్తూ ఉన్నాం. ఏంటి అంటే ప్రభు యొక్క శరీర భాగంలో చేయబోతూ ఉన్నాం. అయితే వచ్చినట్టుగా ఆయన యొక్క శరీర భాగంలో చేయవేయడం ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది? మనము ప్రతి ఆదివారం కూడా
చదువుకుంటా ఉన్నాం. ఏం జరుగుతూ ఉంది? మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మరి 11వ అధ్యాయంలో చదువుతా వచ్చినాం. 30వ వచనంలో మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. ఎందుకు వారు నిద్రించేటువంటి వారుగా ఉన్నారు అంటే 28వ వచనం, వాళ్ళు పరీక్షించుకోకుండా ఆ యొక్క బలలో చేయవేట ద్వారా వారు ఆ విధంగా అవుతారు. అయితే మనం ఆ విధంగా అవ్వకుండా ఉన్నట్లు ఈ యొక్క వారంలో లేదంటే రక్షించబడినటువంటి నాటి నుండి నేటి వరకు ఎక్కడైతే మనము తప్పిపోయినటువంటి వారంగా ఉన్నామో వాటిని అన్నిటిని కూడా మనము క్షుణ్ణంగా మరి పరిశీలించుకొని పరీక్షించుకొని తీర్మానం చేసుకొని ఇక నుంచి ఆ విధంగా నేను ఉండనయ్యా అని మనము ప్రార్థన చేసుకొని అయోగ్యులమైనటువంటి మనలను యోగ్యులుగా మార్చయ్యా అని ప్రార్థన చేసుకొని తరువాత ఏం చేస్తూ ఉంటాం? ఆయన యొక్క శరీర భాగంలో చేస్తాం. ఇప్పుడు మనము పరీక్షించుకున్న కొరకై ఆ వాక్యపు వెలుగులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి వాక్య లేఖనమును పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం. సరే రండి. ఇదాక మనము ఏం చదువుకుంటా వచ్చాం? 145వ కీర్తన 145వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. పేజీ నెంబర్ 528. రాజు అయిన నా దేవా, నేను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. 13వ వచనం, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. వాక్యంలో ప్రభు సహాయత కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, మా యేసయ్య, మా గనుడా, మా ఉన్నతుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి, నీకెంత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల్లోనూ ఆరాధన వర్తమానంలోను ఆరాధనలోను రెండవ మెసేజ్లో కూడా ప్రభా మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చిన మీ ప్రేమకై మీకు ఎంత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క శరీర భాగంలో చేయవేక పూర్వం మమ్మల్ని మేము వాక్యపు వెలుగులో పరీక్షించుకున్నట్టు కొరకై 145వ కీర్తన 1వ వచనం, 145వ కీర్తన 13వ వచనం ద్వారా నాతో మాతో మాట్లాడుతున్న మాటను బట్టి మీకు ఎంత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం చెప్పబో నేను ఎన్నిక లేనటువంటి వాడిని, వటివాడిని, మట్టివాడిని, నోటి మాంద్యం గలవాడిని మీ యొక్క సెలవు చాటును మరుగుపరుచుకొని మీ నోటి బరుగా వాడుకోమని, మీ ఆత్మతో అభిషేకించమని, మీ యొక్క మాటలు కూడా ప్రభా వినగలటువంటి చెవులు, గ్రహించగలటువంటి మనస్సును దయచేసి వారి యొక్క హృదయంలో ఆ యొక్క వాక్యమును నింపుకొని ప్రభా పరీక్షించుకొని ప్రభు నీ బాలలో యోగ్యమైన రీతిలో చేయలాగిన వారందరితో కూడా ప్రభా మీరు మాట్లాడుతూ రమ్మని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ మా కొరకు తిరిగి రానయ్యన్న యేసుక్రీస్తు పుణ్యనామంన ప్రార్థించి మహింపరచి ఘనపరిచి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాక్య లేఖనములను మరొక మారు నేను చదువుతాను. రాజు అయిన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఇక్కడ ఈ రెండు మాటల్లో మనము ఉపోద్ఘాతము ఆరాధన వర్తమానంలో వింటా వచ్చినాం. అయితే ఇప్పుడు ఆయన యొక్క బలలో చేయక పూర్వం మళ్ళీ పరీక్షించుకున్నట్టు కొరకై ఇందాక ఆరాధన వర్తమానంలో నిత్యము మరి ఆయన ఏం చేస్తూ వచ్చినాడో చూస్తూ వచ్చాం. అంతేనా?
నిత్యము ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఇందాక 4 మాటల్లో నిత్యము రక్షిస్తూ వచ్చినాడు, నిత్యము మా కనికరం చూపిస్తూ వచ్చినాడు, నిత్యము క్రీస్తు అనేటువంటి బండ మీద నిలబెడతా వచ్చినాడు, ఆ నిత్యము ఆశీర్వదిస్తా వచ్చినాడు. ఇవన్నీ ఎవరు చేశారు? ఎవరు చేశారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే ఇంతవరకు ఆయన చేస్తా వచ్చినాడు. అయితే ఇప్పుడు నిత్యము నీవు చేయవలసినటువంటిది ఏంటి? ఇప్పుడు దాకా ఆయన చేస్తే మనం ఏం చేస్తా వచ్చినాం? పొందుకుంటా వచ్చాం, ప్రతిఫలంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా వచ్చాం. అయితే తిరిగి నువ్వేం చేయాలి? ఏంటంట? తిరిగి నీవు ఏం చేయాలి అనేటువంటిది 4 మాటలు చెప్పాలనుకున్నాను. సమయం లేదు కనుక మనము 3 మాటలే చెప్పుకుందాం క్లుప్తంగా. మొట్టమొదటిగా నిత్యము మనము ఏం చేయాలనేటువంటిది చూద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 28వ వచనం, పేజీ నెంబర్ 157, పేజీ నెంబర్ 157, 12వ అధ్యాయం 28వ వచనం. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. ఇప్పుడు నిత్యము మరి నీవు నేను చేయవలసినటువంటి పని ఏంటంట? నిత్యము ఏం చేయాలా? వినాలి. ఏం చేయాలంటే నిత్యము వినాలి. ఏం వినాలి? ఏం వినాలి? దేవుని యొక్క మాటలను. ఎట్లా వినాలంట? ఎట్లా వినాలి? జాగ్రత్తగా వినాలి. అయితే మనం ఎట్లా ఉన్నాం? రక్షించబడినటువంటి నాటి నుండి నేటి వరకు నా జీవితాల్లో మరి దేవుని మాటను జాగ్రత్తగా విన్నటువంటి వారిగా మనం ఉన్నామా? సేవకుడు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి వారిగా ఉన్నామా? ఎట్లా ఉన్నాం? అయితే మనం ఎట్లా ఉన్నామో చూద్దామా? వాక్య లేఖనంలో 81వ కీర్తన, 81వ కీర్తన 11వ వచనం, 81వ కీర్తన 11వ వచనం, పేజీ నెంబర్ 496, పేజీ నెంబర్ 496. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపక పోయిరి. చాలు. ఏం చేయమని చెప్తున్నాడు? నిత్యము జాగ్రత్తగా ఎవరు మాట వినమన్నాడు? ఆయన మాట వినమన్నాడు. మనము నిత్యము జాగ్రత్తగా ఏం చేస్తా వచ్చినాం? ఆయన మాట ఆలకింప లేదు. చూడండి, 2 మాటలు చూడండి. అక్కడేమో నిత్యము జాగ్రత్తగా నా మాట వినమన్నాడు. ఇక్కడ మనమేమో నిత్యము జాగ్రత్తగా ఆయన మాట మొట్టమొదటిగా వినేదానికంటే పూర్వంగా ఏం చేయట్లేదంట? ఆలకించట్లా. వినాలి అంటే ఒక పాట, సరే ఎక్కడన్నా వెళ్తా ఉన్నాం, మైకులో వినపడిద్ది. ఏం చేస్తాం మనం అప్పుడు? ఆలాపనగా చెవు ఎటు పక్క పెడతాం. ఆ పాట మైకులో యాడుందా? అబ్బా ఎంత బాగుంది. ఇందాక ఆ పాట పాడారు, పాట చాలా చక్కగా ఉంది. ఆరాధించక ఎట్లుండేదని అనేటువంటిది. ఆయన చూడండి, మనల్ని విడిచిపెట్టక ఉండలేక ఏం చేస్తున్నాడు? మనకు మేలు చేస్తా వచ్చినాడు. అయితే మనము ఏం చేస్తా ఉన్నాం? ఆయన మాటను వినకుండా, ఆయన మాటను మనం ఏం చేయట్లేదు? వినడానికంటే పూర్వం, దానికంటే ముందు ఆలకించట్లా. ఈ యొక్క వారంలో దేవుని దాసులు అనేకమైనటువంటి మాటలు చెప్పినటువంటి వారిగా ఉన్నారు. సేవకుడు గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎంతో మోస్ట్ సీనియర్.
ఆయన జీవితంలో దాదాపుగా ఎప్పుడన్నా సేవకులు కూడికి వచ్చినట్లయితే ఆయన చెప్తా ఉంటాడు, అంకుల్ అయ్యా 700-800 ప్రసంగాలు చేశానయ్యా అంటాడు. ఇంకా ఆయన ముందు ఇప్పుడు నేను చెప్పటం కూడా అనవసరమే. ఎందుకు? ఆయన చెప్పాల్సినవన్నీ వాక్య లేఖనాల్లో చెప్పి అయిపోయింది. ఆయన ఎన్ని సంవత్సరాలు సీనియారిటీలో, కొత్తగా వచ్చి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ చెప్పాల్సిన పని లేదు, ఇంకొక వ్యక్తి వచ్చి నేర్పించాల్సిన అవసరం కూడా లేదు. అయినప్పటికీ దేవుని యొక్క మహాకృప ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. సియోనుకు వస్తుంటాం, మీటింగ్లకు వెళ్తుంటాం, ఆయన్ని నేను అప్పాజాననే అంట, తండ్రి అని అంటాం, రెండో చిన్న కుమారుడు లెక్కే. కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి వాక్యం చెప్తానని ఏ రోజు కూడా నేను అనుకోలేదు. దేవుని మహాకృపను బట్టి దేవుని దాసుడు మరి ఇక్కడికి నన్ను నడిపిస్తూ వచ్చినాడు. ఆయన ఇన్ని సంవత్సరాల సీనియారిటీలో ఆయన చెప్పనటువంటి వాక్యం లేదు, చెప్పనటువంటి మాట లేదు, విశదీకరించినటువంటి వాక్యము మరుగై లేదు. అయితే ఆ మాటల్లో ఒక్కటి పళ్ళు పోకుండా మనము ఆచరించినటువంటి వారిగా ఉన్నామా? ఆలకించినటువంటి వారిగా ఉన్నామా? ఇంకా మనకి ఎట్లా ఉందో తెలుసా? 52వ కీర్తన 4వ వచనంలో ఈ మాట చదువుకుందాం. 52వ కీర్తన 4వ వచనం, పేజీ నెంబర్ 479. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. మాట వినమని, జాగ్రత్తగా వినమని చెప్తే ఆలకించలా. ఈ వారంలో ఆలకించలా, రక్షించబడినటువంటి నాటి నుండి నేటి వరకు ఆలకించలా. ఏటిని ఆలకించే వాళ్ళంగా ఉన్నాము? అధిక నాశనకరమైనటువంటి మాటలే ఏంటంట నాకు ఇష్టం. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది అని నేను చెప్తా ఉన్నానంటే, ఎవడన్నా వస్తాడు, ఏదన్నా చెప్తాడు, రైట్, ఆ మాట ఎట్లా ఉంటుంది? వాడు చెప్పేది కొంతమంది వ్యక్తుల మాటలు ఎట్లా ఉంటాయంట? తేనె పోసిన కత్తి వలె ఉంటాయి. ఆ తేనె ఎట్టుంటుందంట? మధురంగా ఉంటుంది. ఆ మాటలు ఎట్లా ఉంటాయి? ఆ మధురమైనటువంటి మాటలే మనకిష్టం. ఎప్పుడన్నా సేవకుడు ఏదైనా ఒక మాట గద్దించినట్లయితే మనకు వచ్చే ఆప్షన్ ఏందో తెలుసా? ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏం కోరుకుంటారు? ఆయన కరెక్ట్గా ఖండించాడంటే మాత్రం ఆయన దగ్గరకు పోము. ఎందుకు? ఇది చేయకూడదు అంటే ఇది చేయకూడదు. ఈ బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ చివర ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 21వ అధ్యాయంలో ఈ మాట చూద్దాం. ఎందుకు సేవకులు మరి ఖండించేటువంటి వారిగా మరి ఏదైనా కూడా చెప్తాడంటే 18వ వచనం, ఈ గ్రంథమున్న ప్రవచన వాక్యంలో విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమైనగా, ఎవడైనాను వీడితో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుని వానికి కలుగా చేయి. ఇంత ఖండితంగా ఒక పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉన్నప్పుడు సేవకుడైనటువంటి వ్యక్తి, దేవుని మాటలు చెప్పేటువంటి వ్యక్తి గద్దించుడా? ఆయన మాటలు ఎట్లా ఉంటాయి? కఠినంగానే ఉంటుంది. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? అనేకమైనటువంటి గాయములు చేస్తాడు. కపటైనటువంటి స్నేహితుడు ఏం చేస్తాడంట? అనేకమైనటువంటి ముద్దులు పెడతాడు. వాక్యం చూడండి, ఎందుకు ఈ విధంగా వాక్యం సెలవిస్తున్నాను అంటే, దేవుని యొక్క మాటల్లో చెప్తా ఉన్నాం. దేవుని యొక్క మాటలు మనం ఏం చేయాలంటే
ఆలకించాలి. దేవుని యొక్క మాటలను ఏం చేయాలంటే జాగ్రత్తగా వినాలి. ఈ వారంలో లేదా రక్షించబడినటువంటి నాటి నుండి నేటి వరకు మరి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క దాసుల మాటలు పడిచెవిన పెట్టినటువంటి వ్యక్తిగా ఉన్నావా, లేదా ఆలకించినటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఈ దినము నేను నువ్వు పరీక్షించుకో. చూడండి, ఇందాక అన్న పాట పాడుతూ వచ్చినాడు. ఏం పాట పాడుతూ వచ్చినాడు? నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి ఏమైపోతా వచ్చినాడు? పలుమార్లు మోసపోతా వచ్చావు. ఇలా ఎంతకాలం మోసపోయేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావు? దానిలో మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఎవరు కనబడతా వచ్చినారు? బిలాము మోసపోయాడు. ఎవరిని బట్టి బిలాము మోసపోయినటువంటి వాడుగా కనబడతా వచ్చినాడు? రాజును నమ్మి. రాజు మాటను విన్నాడు, రాజు ఇచ్చేటువంటి వాటి కోసం ఆశపడ్డాడు. ఏమైపోయాడు బిలాము? ఏమైపోయాడు? గాడిదతోటే సమాధానం చెప్పించుకున్నటువంటి వాడు అయిపోయాడు. ఈరోజు నీ పరిస్థితి ఎట్లా ఉంది? ప్రియ దేవుని బిడ్డ, జంతువుతోటి సమాధానముగా, జంతువు మాట్లాడలేనటువంటి ఒక జంతువు నీకు ఒక మాదిరికరంగా చూపిస్తుందా? ఎట్లా ఉన్నావు? ఇక్కడ బిలాము ఏమైపోతా వచ్చినాడు? గాడిదతోటి మాట్లాడించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి నీవు? ఇంకొక వ్యక్తి దేవుని మాట విన్నాడు. అబ్రాహాము లేచి రమ్మన్నప్పుడు, కుటుంబాన్ని దేశాన్ని విడిచిపెట్టమన్నప్పుడు అబ్రాహాము ఏం చేస్తా వచ్చినాడు? తెలీదు అబ్రాహాం గురించి? అబ్రాహాం ఏం చేస్తా వచ్చినాడు? దేవుని మాటను విన్నాడు. తద్వారా ఏం పొందుకుంటా వచ్చినాడు? దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకుంటా వచ్చినాడు. ఈరోజు నీ పరిస్థితి ఎట్లా ఉంది? బిలాములాగా లోకము మాటలు విన్నావా, లేదా అబ్రహాము వలె దేవుని మాట, దేవుని దాసుని మాట, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి తండ్రి అయిన దేవుని మాట, యేసుక్రీస్తు యొక్క మాటలు, యేసుక్రీస్తు యొక్క మాటలు అంటే ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. మనం అందరం కూడా బైబిల్ తీసి చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, పేజీ నెంబర్ 80. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది, చదవాలి. మీరు అందరూ కూడా చదవాలి, చదవచ్చిన వాళ్ళందరూ. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము ఎవరై ఉన్నారంట? ఈ వాక్యము ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మాట, దేవుడు నాతో మాట్లాడితేనే అనవలసినటువంటి అవసరము లేదు. ఈ దేవుని యొక్క వాక్యమే మీతో మాట్లాడుతూ ఉంది. నాతో కూడా అనేకమైనటువంటి విషయంలో అనేక మార్లు కూడా ప్రభు మాట్లాడినటువంటి వాడుగా ఉన్నాడు. నా ఉద్యోగ విషయంలో ప్రభు నేను అడిగినప్పుడు క్యాలెండర్ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. మొట్టమొదటిగా నా రాజ్యమును నీతిని వెతకమన్నాడు. నేను మాట్లాడలా. ఊరందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, నేను బీటెక్ చదివా, బిఈడి చేశా, నాకెందుకు రాలేదని ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు దేవుడు స్పష్టంగా క్యాలెండర్ వాక్యంతో మాట్లాడాడు. దేవుడు ఆ స్వరం, మెల్లని స్వరం వింటేనే అదే నా దేవుని మాట అంటే కాదు. అలా కూడా మాట్లాడతాడు, ఇలా కూడా మాట్లాడతాడు. ఇంకోసారి ఎట్లా మాట్లాడతాడు తెలుసా? దేవుని దాసుల ద్వారా మాట్లాడతాడు. దేవుని దాసుడు నిలబడి ఇక్కడ చెప్తున్నాడంటే ఆయన ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చాడు చెప్తున్నాడని కాదు, కానీ దేవుడు తనకిచ్చినటువంటి తలంపు ద్వారా. యాక్చువల్లీ నేను చెప్పాల్సిన మాట ఇవే, కాకపోతే ఇక్కడ బిలాము గురించి నేను చెప్పాల్సినటువంటి అవసరము లేదు, నేను ప్రిపేర్ అయినటువంటి వాక్యంలో లేదు. కానీ దేవుడు ఏం చేస్తా వచ్చినాడు? తన దాసుని నిలబెట్టుకొని పాట ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. దేవుని మాట బిలాము వినలేదు, జంతువుతోటి మాట్లాడాడు.
ఈరోజు నీ స్థితి ఏ విధంగా ఉంది? ఎవరు మాటలు వినేటువంటి వ్యక్తిగా ఉన్నావు? ఎవరు మాటను నమ్మేటువంటి వ్యక్తిగా ఉన్నావు? పరీక్షించుకో. ఒకవేళ ఆ విధంగా ఈ యొక్క వారంలో లేదంటే రక్షించబడినటువంటి నాటి నుండి నేటి వరకు దేవుని దాసుల మాటలు కానీ దేవుని యొక్క వాక్యమును కానీ వినకుండా పెడచెవిన పెట్టినటువంటి వ్యక్తిగా ఒకవేళ జీవించినట్లయితే ఈ దినమున తీర్మానం చేసుకో. ఇప్పటి వరకు నిద్రపోయావేమో, మేల్కో. ఇంతవరకు వృద్ధాప్యంలో ఉన్నాడు, ఇంతవరకు నీకు ఆయుష్నిచ్చాడు. ఆయన వాక్యపు వెలుగుల్లో తీర్మానం చేసుకోకుండా ఆయన యొక్క బలలో చేయవద్దు. ప్రభువా, ఈ యొక్క వారంలో లేదా రక్షించబడినటువంటి నాటి నుండి నేటి వరకు నీ యొక్క మాటను నేను పెడచెవిన పెట్టినటువంటి వ్యక్తిగా ఉన్నానయ్యా. బిలాము ఏ విధంగా ఉన్నాడు, ఆ విధమైనటువంటి అనుభవం నాలో కలిగి ఉన్నానయ్యా. దయతో క్షమించు. ఇక నుంచి ప్రభువా, అబ్రహాము ఏ విధంగా నీ మాటను విన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు, నేను కూడా మీ దాసులు చెప్పినటువంటి మాటలు, మీరు చెప్పినటువంటి మాటలు కలిగి నేను జీవించేటువంటి వ్యక్తిగా నేను ఉంటానయ్యా. అయోగ్యురాలైనటువంటి నన్ను యోగ్యుడుగా యోగ్యురాలుగా మార్చయ్యా అని మనము తీర్మానం చేసుకొని ప్రార్థన చేయాలి. ఇది మొట్టమొదటి అనుభవం. రెండవదిగా చూసుకున్నట్లయితే చాలా క్లుప్తంగా చెప్తాను, ముగిస్తాను, సమయం అయిపోతుంది. రెండవదిగా చూసుకున్నట్లయితే ఈ మాట చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. 16వ అధ్యాయం 11వ వచనం. నిత్యము మనము ఏం చేయాలనేటువంటిది పేజీ నెంబర్ 348, పేజీ నెంబర్ 348. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. మొట్టమొదటిగా ఏం చేయాలి? నిత్యము ఆయన మాట వినాలి. రెండవదిగా నిత్యము ఏం చేయాలంట? ఆయన సన్నిధి వెతకాలి. ఈ యొక్క వారంలో లేదంటే రక్షించబడినటువంటి నాటి నుండి నేటి వరకు దేన్ని వెతికేటువంటి వారంగా ఉన్నాం? ఎక్కడ వెతికేటువంటి వారంగా ఉన్నాం? వేటిని వెతకాలో తెలుసా? అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. పేజీ నెంబర్ 183, పేజీ నెంబర్ 183 చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే చాలు. ఏటిని వెతకాలంట? పైనున్నటువంటి వాటినే వెతకాలి. ఏం వెతకాలంట? పైనున్నటువంటి వాటినే. ఈ పైనున్నటువంటి వాటి ఏం కనబడతా ఉందంటే అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. పైనున్న వాటిని వెతకాలి. ఏంటి ఆ పైనటువంటి వాటి అంటే సత్క్రియను ఓపిక చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. పైన ఏముందంట? నిత్య జీవము కొరకు మనము ఏం చేయాలంట? వెతికేటువంటి వారిగా ఉండాలి. ఇప్పుడు ఓ మాట చదువుదాం, మనకు తెలిసినటువంటి మాటే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. 7వ అధ్యాయం 7వ వచనం, పేజీ నెంబరు 8. అడుగుడి మీకు ఇవ్వబడును, చాలు. ఏంటంట? వెదకుడి మీకు దొరుకును. ఇప్పుడు వేటిని ఎతకమని చెప్తా ఉన్నాడు? నిత్యము వేటిని ఎతకాలంట? ఆయన సన్నిధిని. ఎక్కడున్న సన్నిధిలో ఎక్కడున్నటువంటి వాటిని వెతకాలా? పైనున్న వాటిని. ఇప్పుడు పైన ఏముందంటే నిత్య జీవమును వెతికేటువంటి వారిగా ఉండాలి. వెతికితే ఏం జరుగుతుంది? మనకు వెతికితే దొరుకుతుంది. అంతేనా? ఇప్పుడు ఇందాక పాట పాడుతూ వచ్చామా?
ఆ పాటలో మొట్టమొదటిగా ఎవరు కనపడతా వచ్చారు? బిలాము కనపడతా వచ్చినాడు. బిలాము రాజు మాటలను విన్నాడు, నమ్మాడు. ఏమైపోయాడు? గాడితోటి సమాధానం చెప్పించుకున్నాడు. రెండవదిగా ఎవరు కనబడతా వచ్చినాడు? ఆకాను కనబడతా వచ్చాడు. ఆకాను